అందరికి నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. నాతో పాటు ఈ వీడియోలో పవన్ కూడా జాయిన్ అయ్యిండు. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన జనం తిరుగుబాటు స్టార్ట్ చేశారు. చాలామంది ఎమ్మెల్యేలను తరిమికొట్టేటటువంటి పరిస్థితి, ఎమ్మెల్యేల పైన మరలబడుతున్నారు జనం, ఎమ్మెల్యేలను గల్లాలు పట్టుకొని అడిగేటటువంటి పరిస్థితి కూడా కనబడుతున్నది. కేవలం 17 నెలల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేల పైన జనాలు ఇంత దారుణమైనటువంటి స్థితిలో ఫైర్ అవ్వడం మరి ఇదే మొట్టమొదటిసారి కావచ్చు. బీఆర్ఎస్ కూడా గతంలో అధికారంలో ఉన్నది. 2018 మళ్ళీ ఎన్నికలలో అధికారంలోకి వచ్చింది. 2019-20 దాకా బీఆర్ఎస్ పైన పెద్దగా కొట్లాటలు పంచాయతీలు ఏం జరగలే, అంటే కొంత తక్కువ ఉన్నాయి. కానీ కాంగ్రెస్ 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ పైన కేవలం 17 నెలల్లో జనం ఇంతగానం తిరుగుబాటు చేస్తారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కూడా అర్థం కాలే కావచ్చు. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, పెన్షన్ లేదు, మహిళలకు ఇస్తా అని చెప్పిన 2500 రూపాయలు లేవు, ఏం లేదు. ఏడబెట్టిన గొంగడు అక్కడనే. ఎట్లా తిడుతురు జనాలంటే ఇక ఆ తిట్లు మనం వినిపించే పరిస్థితి లేదు. ఆ తిట్లకన్నీ బీపులు పెట్టుకుంటూ పోవాలి, అంత ఘోరంగా తిడుతురు జనం. రైతు భరోసా ఎప్పుడో స్టార్ట్ చేసి ఇప్పటిదాకా కంప్లీట్ కాలే, రుణమాఫీ ఎప్పుడో స్టార్ట్ చేసి ఇప్పటిదాకా కంప్లీట్ కాలే, మాకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పారు, తులం బంగారం అని చెప్పారు, కళ్యాణ లక్ష్మి అన్నారు, షాదీ ముబారక్ అన్నారు, భారీ భారీ డైలాగులు కొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటిదాకా మాకు ఏమి ఇవ్వలేదని చెప్పి జనాలు తిట్టేటటువంటి పరిస్థితి, ఆఖరికి తిరుగుబాటు చేసేటటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఏం చేయాలో అర్థం కాక మంత్రులకు ఫిర్యాదు అవుతారు. సార్ మేము నియోజకవర్గాలలో తిరగాలంటే భయం అవుతుంది, మీరేమో సర్పంచ్ ఎన్నికల కోసం పోయి ఓట్లాడుకోరని చెప్పి మంత్రులు ఎమ్మెల్యేలకు ప్రెజర్ పెట్టుడు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో పోయి తిరుగుతూనేమో జనాలు తరిమి కొట్టుడు. పోరిడికెళ్ళి మీరు ఏం చేసినా వస్తురా అని చెప్పి ఈ ఎమ్మెల్యేలు కూడా పవన్ ఎలక్షన్ టైంలో మీకు గుడి కట్టిస్తాం, మీకు బడి కట్టిస్తాం, మీకు రోడ్లు వేపిస్తాం, మీకు కావాలంటే మేము ఇంటర్నేషనల్ స్కూల్ మన మండలానికి వస్తుందని చెప్పి మామూలు డైలాగులా ఒక్కొక్కడు భారీ భారీ డైలాగులు కొట్టిరు. సీన్ కట్ చేస్తే అసలు నియోజకవర్గ ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని పోయే పరిస్థితి అంటే హైదరాబాద్లో తప్ప ఊర్లో పోయేటటువంటి సిచ్యువేషన్ లేదు. 17 నెలల తర్వాత ఎమ్మెల్యే ఒక ఊరుకు పోతే జనాలకు కాలదా? ఓట్లేసి గెలిపించినాము, ఇప్పటిదాకా మేము సచ్చినామా బతికినామా అని చూండికి రాలే, నువ్వు ఓట్ల కోసం వచ్చి 100 చెప్పినావు, రైతు బంధు లేకపోయా, రుణమాఫీ లేకపోయా, ఏం లేకపోయా, జనాల కోపం రాదా? 100 రోజులలో 6 గ్యారెంటీలు అని చెప్పినటువంటి ప్రభుత్వం పైన జనాల కోపం అయితే వస్తుంది కదా. అందుకే కదా తరిమి కొడుతురు. ఇగో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తరిమి కొడుతున్న ప్రజలు అని చెప్పి ఒక క్లియర్ కట్ అంశము. అసలు ఏం జరిగింది ఏంటనేది కొంత మనం డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. యశస్విని రెడ్డి మీకు తెలుసు కదా, సో మహిళా ఎమ్మెల్యే, యంగ్ అండ్ డైనమిక్ ఎమ్మెల్యే అని పిలుస్తూ ఉంటాం. చాలా చిన్న ఏజ్ లో ఆమె ఎమ్మెల్యే అయినారు. బీర్ల ఐలయ్య ఉన్నాడు, మందుల షామీల్ ఉన్నాడు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చాలా మంది ఉన్నారు. పిన్ టు పిన్ డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి. ఆ వీడియోలు కూడా ఫస్ట్ నేను మీకు ఒక వీడియో చూపిస్తా. యశస్విని రెడ్డిని ఎట్లా ప్రశ్నిస్తున్నారు ఏందనేది ఒకసారి ఇది చూడు పవన్. ప్రజా సమస్యలు వినకపోతే పల్లె బాట కార్యక్రమం ఎందుకు ప్రశ్నిస్తున్నారు ప్రజలు. అత్తాకోడలపై తిరగబడుతున్న పాలకుర్తి నియోజకవర్గం ప్రజలు. పాలకుర్తి నియోజకవర్గంలో ఏ ఊరికి వెళ్ళినా అత్త ఝాన్సీ రెడ్డి, కోడలు యశస్విని రెడ్డిని తరిమి కొడుతున్న ప్రజలు. పల్లెబాట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డిని నిలదీసినటువంటి ప్రజలు, సైరన్ వేసుకొని పారిపోయినటువంటి ఝాన్సీ రెడ్డి. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం మెత్యాతండ గ్రామంలో పల్లెబాట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అత్త ఝాన్సీ రెడ్డి ఇద్దరు కలిసి పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో తాగునీటి సమస్య ఉందని, విద్యుత్ అంతరాయం ఉందని, ప్రభుత్వ పథకాల మంజూరులో ఆమె అనుచరులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఝాన్సీ రెడ్డిని నిలదీసినటువంటి గ్రామస్తులు. దీంతో అక్కడ ఉంటే దాడి చేసే ప్రమాదం కూడా ఉండొచ్చని భయపడి సైరన్ వేసుకొని మరీ పారిపోయినటువంటి అత్త ఝాన్సీ రెడ్డి. ప్రజా సమస్యలు విననప్పుడు, ప్రజల కష్టాలపై స్పందించనప్పుడు పల్లెబాట కార్యక్రమం ఎందుకు నిర్వహిస్తున్నారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి గ్రామస్తులు. ఇక చూడరి కథ. యశస్విని రెడ్డి మీకు తెలుసు అనుకుంటా, ఝాన్సీ రెడ్డి యశస్విని రెడ్డి పాలకుర్తికి సంబంధించినటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. పెత్తనం మొత్తం వాళ్ళ అత్తది ఉంటది. ఝాన్సీ రెడ్డి షాడో ఎమ్మెల్యే అన్నమాట. సో అంతా వాళ్ళ అత్తగారే చూసుకుంటారు. వాళ్ళ అత్తగారు చేయబట్టి ఈమెకి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, ఈమె గెలిచింది కూడా వాళ్ళ అత్త చేయబట్టి. కానీ పూర్తి స్థాయిలో అన్ని కూడా వాళ్ళ అత్తనే చూసుకుంటది అక్కడ. సో వాళ్ళకి సంబంధించినటువంటి రాజకీయాలు కూడా వాళ్ళ తరహాలోనే ఉంటాయి, చాలా అద్భుతమైనటువంటి తరహాలో ఉంటాయి. ఒకసారి ఈ వీడియో చూడండి. ఇప్పటి నుండి కాదు, ఎప్పటి నుండో ఈ పంచాయతీ నడుస్తుంది పవన్. ఎప్పటి నుండో వాళ్ళు నియోజకవర్గాలలో చక్కగా తిరగరని, ఆమెకు సంబంధించినటువంటి వాళ్ళు దందాలు చేస్తున్నారని అనేకమైనటువంటి అంశాలు. సో ఈ వార్త దేంట్లో తెలుగు స్క్రైబ్ అనేటటువంటి ఒక పేపర్ లో వచ్చినటువంటి వార్త ఇది. ఆ ఛానల్లో అంటే నిరసన శాఖలు మంత్రులకే దొప్పలేవు, ఇక ఎమ్మెల్యేలు ఎంత లెక్క కాదు కదా. రైట్, ఒకసారి వీడియో చూడాలి. మీరు వాయిస్ పెడతా. వెళ్ళిపోతుంది ఎమ్మెల్యే. అగో
ఇందిరమ్మ ఇండ్ల పంచాయతీ తర్వాత వాళ్ళ రోడ్ల పంచాయతీ ఇవన్నీ అడుగుతా ఉంటే ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయినారండి. ఇగో ఇంకో వీడియో. మీటింగ్ అన్నప్పుడు మాట్లాడియాలి కదా, మాట్లాడియకుండా ఎట్లా పోతారని చెప్తున్నారు. అక్కడ పోలీసులు ఉన్నారు చూడండి. ఇయకనే కదా ఈ బాధలు అంటున్నారు. పర్మిషన్ లేక మాకు పర్మిషన్ కూడా ఇస్తలేరు మాట్లాడి. అత్తా కోడళ్ళ మాయ మాటలు చెప్పడం మానేయండి అట. తర్వాత ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆమె అత్త ఝాన్సీ రెడ్డిపై తిరగబడ్డ పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు మీటింగ్ ఆపేసి పోలీస్ సైరన్తో పారిపోయిన యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి ప్రొటెక్షన్ తో పారిపోయినటువంటి యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి. గిరిజనులు వాళ్ళంతా డబుల్ బెడ్రూమ్లు పెన్షన్ కోవాలి కొత్త ఒకటి వస్తుంది, ఒకటి కొత్త లేదు అంటారు. రైతు బంధు వాళ్ళు కొత్త ఒకటి వచ్చి పంచాయతీ ఉంటుంది. ఊళ్ళో ఎట్లుంటది? నీకు రైతు బంధు వస్తే నాకు రాలేదని పంచాయతీ కాదా? నీకు 2 ఎకరాలకు వస్తే నాకు ఎకరం వస్తే నీకు 2 ఎట్లు వస్తుంది, నువ్వు ఏదో చేసినావు పెద్ద పంచాయతీ ఉంటుంది ఊళ్ళే. ఎమ్మెల్యేని అడిగితే ఎమ్మెల్యే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఇట్లా మస్తుగున్నాయి పంచాయతీలు. ఒకటి ఇట్లున్నది కథ. ఏం చెప్తాం, ఏం మాట్లాడతాం. ఇంకా ఇది ఇంకో వీడియో. వాళ్ళ అత్త ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డి వాళ్ళ అత్త ఝాన్సీ రెడ్డి. ఝాన్సీ రెడ్డి గారు ఇక్కడ కనబడతారండి. మీకు తరిమి కొట్టే ప్రయత్నం చేశారట జనం. అంటే క్వశ్చన్ చేసిరు, తిరుగుబాటు చేసిరు. ఇట్లుంది కథ. ఇక చూడు మరి ఎట్లుందో. ఇప్పుడు ఆమె ఎటుపోయింది, మేడం ఎమ్మెల్యే సాబ్ ఎటుపోయిందో, మరి వాళ్ళ అత్తగారు అయితే తిరుగుతూ ఉన్నారు. మరి యశస్విని రెడ్డి గారు ఎక్కడున్నారో మరి ఝాన్సీ రెడ్డి గారు తిరుగుతా ఉన్నారు నియోజకవర్గం. మధ్యకాలంలో షానైన పడుతుంది. ఝాన్సీ రెడ్డి గారే హ్యాండిల్ చేస్తున్నారు అంతా నియోజకవర్గం అంతా. ఆమెనే తిరుగుతా ఉన్నారు, ఆమెనే పూర్తి స్థాయిలో ప్రోటోకాల్ వాడుతా ఉన్నారు. సో ఆమె ఎక్కడికన్నా పోతే కూడా పోలీసులు సైరన్ ఇస్తా ఉన్నారట, పోలీసులు పోతుర్రట, సెల్యూట్ కొడుతురట ఆమెకు. చిన్న చిన్న శంకుస్థాపనలు ఆమె చేసుకుంటది. రిబ్బన్ కటింగ్లు ఉన్నాయి, శంకుస్థాపనలు ఉన్నా కూడా ఆమె చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. రైట్, ఒకసారి అసలు ఏం జరిగింది అనేది పిన్ టు పిన్ ఒకసారి పవన్ చూస్తాడు. అది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తరిమి కొడుతున్నటువంటి ప్రజలు, నిరసన శాఖ బాధితుల్లో ఎమ్మెల్యేలు మురళీ నాయక్ ఉన్నారు, బీర్ల ఐలయ్య, మందుల సామిళ్లు, కోరం కనకయ్య, యశస్వి రెడ్లు. వీళ్ళు నిరసనలు ఎక్కువగా ఎదుర్కొతున్నటువంటి ఎమ్మెల్యేలు. ఇక పల్లెపాట అంటూ తండాలకు వచ్చిన కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీ రెడ్డిని తరిమి కొట్టిన గ్రామస్తులు. 6 గ్యారంటీలు అమలు చేయకపోగా గత ప్రభుత్వ పథకాలను నిలిపివేయడంతో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో. ఇక ప్రజల్లో తిరగాలంటే భయపడుతున్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, పెద్ద నాయకులు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి వెనకాడుతున్నటువంటి నాయకులు. ఇందిరమ్మ ఇండ్లు కేవలం వారి బంధువులు, కాంగ్రెస్ పార్టీ వారికే ఇస్తున్నారని చెప్పేసి తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఎమ్మెల్యేలపై దాడులకు కూడా వెనకాడని లబ్ధిదారులు. చూడు ఎట్లుందో కథ. నిజమే. మరి నాకు చాలా మంది ఫోన్ చేసిరు, చాలా మెసేజ్లు ఉన్నాయి నా తాన. ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకే వస్తున్నాయి, మాకు వస్తలేవని మస్తు మంది పెట్టారు నాకు మెసేజ్లు. నా దగ్గర బొచ్చడు ఉన్నాయి మెసేజ్లు, ఓపెన్ చేసి చూపించాలంటే. ఇక ఇట్లా మొత్తం ఇవే పంచాయతీలు, 1-2 కాదు, మస్తుగా ఉన్నాయి. మనం చదివినట్టున్నాం కదా ఆల్రెడీ. మహబూబాబాద్, ఝాన్సీ రెడ్డి. ఈ విధమైనటువంటి పంచాయతీ ఏం చెప్తాం. ఇది అయిపోయిందా? అయిపోయింది. ప్రజా సమస్యలు, ఇది నిరసన బాధితులు. ఇప్పుడు ఇది చెత్త కొడలపై తిరగబడుతున్న పాలకుర్తి. పాలకుర్తి నియోజకవర్గంలో ఏ ఊరికి వెళ్ళినా అత్త ఝాన్సీ రెడ్డి, కోడలు యశస్విని రెడ్డిని తరిమి కొడుతున్న ప్రజలు. పల్లెబాట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డి
ఎక్కడ ఉంది ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డి అని? ఎమ్మెల్యే ఝాన్సీ రెడ్డి సబ్జెక్టివ్ కరెక్షన్ మేబీ. ఓకే, ఎమ్మెల్యే అన్నట్టు అంటే షాడో ఎమ్మెల్యే అనాలి. ఓకే, అది మిస్ అయింది వర్డ్ అంతే. సైరన్ వేసుకొని పారిపోయినటువంటి ఝాన్సీ రెడ్డి మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరం మండలం మెత్యాతండ గ్రామంలో ఇందాక మనం చెప్పినట్టే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ప్రజలు ప్రశ్నించడంతో మీటింగ్ మధ్యలో ఆపేసి పోలీస్ ప్రొటెక్షన్ తో సైరన్ వేసుకొని పారిపోవడం జరిగింది. ఎమ్మెల్యేలు ఎట్లా చేయాలి మరి? ఇట్లా అయితే కష్టమే కదా. ఎమ్మెల్యే యశస్వి రెడ్డి ఇదంతా మనం చదివినట్టు లేదు, ఇది చదివినామా? మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఫతేపూర్ గ్రామంలో పల్లెపాటి కార్యక్రమం నిర్వహించారు. అక్కడ యశస్విని రెడ్డి ఝాన్సీ రెడ్డిలను తరిమి కొట్టారు ప్రజలు. అయితే ఒక్క ఎస్ఐ కుటుంబానికి కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని చెప్పేసి ఇండ్ల కేటాయింపులలో అవకతవకలు జరుగుతున్నాయని అక్కడి ప్రజలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ ఎమ్మెల్యే పైన. పోలీసులను అడ్డం పెట్టుకుని ఎన్ని రోజులు తిరుగుతారని అత్తాకోడళ్ళు మాయం మాటలు చెప్పడం మానేనంటూ తిరగబడుతున్నారు. ఆమెనే ప్రశ్నిస్తే వాళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ తో వెళ్ళిపోయారని చెప్పేసి ఉంది. మళ్ళీ అదే ఇట్లుంది మరి ఎమ్మెల్యేల కథ. అంటే ఒక చోట కాదు, ఏడికి పోయినా కూడా ఇదే పంచాయతీ. ఈ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కదా, ఒక నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యేలు మాట్లాడితే ఫీల్ అవుతారు. అంటే అట్లా మాట్లాడతారు మీరు మహిళా ఎమ్మెల్యే అని చెప్పి అంటారు. కానీ జనాలు మాట్లాడుతుంటే ఓపికతో వాళ్ళతో మాట్లాడాలి, ఎంతసేపు అయినా మాట్లాడాలి, అంతే కదా, తప్పదు కదా. ఓట్లేసి గెలిపించినటువంటి జనాలు నిన్ను ప్రశ్నించకపోతే ఎవరిని ప్రశ్నించ? అంటే ఇంటింటికి ఓపిక తిరిగినప్పుడు ఇవాళ ఓట్లేసి గెలిపించినప్పుడు నువ్వు ఓపికతో సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఎవరిని ప్రశ్నిస్తారు ఎమ్మెల్యేని కాకపోతే చెప్పు, అంతే కదా. నీ నియోజకవర్గానికి నువ్వు బాస్ అయినప్పుడు బాస్ ని క్వశ్చన్ చేయకపోతే ఎవరిని చేస్తారు? మరి ఆ బాస్ సమాధానం చెప్పాలి కదా. నియోజకవర్గానికి మీరు రాజులు అయినప్పుడు రాజులే కదా సమాధానం చెప్పాల్సి, అంతే కదా. సమాధానం చెప్పకపోతే సైరన్ వేసుకుని పారిపోతా ఉంటే ఎట్లా? సరే, ఏది ఏమైనా కొంత వ్యతిరేకత అవుతుంది కాంగ్రెస్ పైన, భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉంది. సో ఈ అంశాన్ని పబ్లిక్ కి చెప్తామనేటటువంటి ఆలోచనతోటి ఈ వీడియో చేసినటువంటి కార్యక్రమం చేసిన. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి మొత్తం ఇట్టే ఉంది. ఒక్కళ్ళు ఇద్దరు గురించి చెప్పేటట్లేం మనం. ఈ 65 మంది లిస్టు ప్రిపేర్ చేస్తే 60 మందికి ఇచ్చే ఉంటారు కావచ్చు. నాకు తెలిసి 5 మంది ఎమ్మెల్యే లేదో అట్లా ఇట్లా రేవంత్ రెడ్డి ఎట్లయినా వాళ్ళ నియోజకవర్గానికి పోడు కాబట్టి, సొంత వాళ్ళ అన్నయ్య మెయింటైన్ చేస్తాడు కాబట్టి రేవంత్ రెడ్డి సార్ గురించి తక్కువ మాట్లాడితే బెటర్. ఎందుకంటే వాళ్ళ అన్న కొడంగల్ అనే నియోజకవర్గం మొత్తం ఒక రాష్ట్రం లెక్కనే తీర్చిదిద్దుతున్నాడు, ఒక స్టేట్ లెక్కనే అయిపోయింది కొడంగల్ నియోజకవర్గం. కాబట్టి సో ఇద్దరు ఎమ్మెల్యేలు కొంత డేంజర్ జోన్ లో కనబడుతున్నారు. మరి ఇద్దరు ఎమ్మెల్యేలే, ఇప్పుడు యశస్విని రెడ్డి గారు, ఝాన్సీ రెడ్డి గారు, ఇద్దరు ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే వాళ్ళు ఇద్దరు. కాబట్టి మరి అక్కడ జనాలు మాత్రం కొంచెం తిరుగుబాటు చేస్తా ఉన్నారు, వ్యతిరేకత ఉన్నది. మరి ఆ వ్యతిరేకతను వాళ్ళు ఎట్లా పొడగొట్టుకుంటారనేది చూడాలి. అనేకమైనటువంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి, చూద్దాం ఏం జరగబోతుంది.